హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ సంబంధించి అందరికీ చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో ఇవి డిస్కస్ అయితే చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ అయితే చేసేయండి. ముందుగా బీఎస్సీ నర్సింగ్ లాగిన్ ఇష్యూ ఫేస్ చేస్తున్న వాళ్ళు మీ అప్లికేషన్ ఫామ్లో ఉన్న రిజిస్ట్రేషన్ ఐడి అలాగే మీరు సైట్లో ఎంటర్ చేస్తున్న ఐడి ఒకటైనా లేదా చూసుకొని లాగిన్ అవ్వండి. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేశాక కూడా లాగిన్ అవ్వకపోతే మీరు ఎన్టీఆర్ యూనివర్సిటీ లాగిన్ పేజ్కి అయితే ఓపెన్ చేయండి. బీఎస్సీ నర్సింగ్ది లాగిన్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత చాలామందికి లెటర్స్ అయితే కట్ అవుతున్నాయి అంటున్నారు, క్యాప్చా కూడా సరిగ్గా కనిపించట్లేదు అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే డెస్క్టాప్ సైట్ ఉంటుంది. ఇదైతే ఎనేబుల్ చేసుకోండి. ఇష్యూస్ ఏం లేని వాళ్ళు డెస్క్టాప్ సైట్ అయితే ఎనేబుల్ చేయబాకండి. ఇక్కడ లాగిన్ పేజ్లో ఫర్గెట్ పాస్వర్డ్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి అలాగే క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఓటీపీ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మనం ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక కొత్త పాస్వర్డ్ అయితే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అలాగే మెయిల్కి అయితే వస్తుంది. అది ఎంటర్ చేసి మనం లాగిన్ అయితే అయిపోవచ్చు. అప్పటికి లాగిన్ కాని వాళ్ళు కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో ట్రై చేయండి, లేదా నెట్ షాప్కి అయితే వెళ్ళండి. అప్పటికి మీకు ఇష్యూ అనేది సాల్వ్ అవ్వకపోతే మీరు ఇంకా ఎన్టీఆర్ యూనివర్సిటీకి అయితే వెళ్ళాల్సిందే. అలాగే చాలామంది అయితే అడుగుతున్నారు VO1 అండ్ VO2కి తేడా ఏంటని. VO1 అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ 1. ఈ ఆఫీసర్ మన అప్లికేషన్ని ఫస్ట్ టైం అయితే వెరిఫై చేస్తారు. అలాగే VO2 అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ 2. ఈ ఆఫీసర్ రిజెక్ట్ అయిన అప్లికేషన్స్ని వెరిఫై అయితే చేస్తారు. చాలామందికి అప్లికేషన్ స్టేటస్లో VO1 అప్రూవ్డ్ అని వచ్చి కన్ఫర్మేషన్ మెయిల్ లేదా SMS అయితే వస్తుంది. వీళ్ళకి అప్లికేషన్ అనేది వెరిఫై అయితే అయిపోయినట్టే. VO2 అప్రూవ్డ్ అని వచ్చి కన్ఫర్మేషన్ మెయిల్ లేదా SMS వచ్చినా రాకపోయినా అప్లికేషన్ అయితే వెరిఫై అయిపోయినట్టే. కానీ VO1 అప్రూవ్డ్ వచ్చి కన్ఫర్మేషన్ మెయిల్ లేదా SMS రాని వాళ్ళు డైలీ సైట్లో అయితే చెక్ చేసుకోండి మీ అప్లికేషన్ స్టేటస్. ఎందుకంటే కొన్నిసార్లు అప్లికేషన్ రిజెక్ట్ అయ్యిద్ది, లేదా అప్లికేషన్ స్టేటస్ అనేది VO2 అప్రూవ్డ్కి అయితే మారిద్ది. మనకి మెయిల్ ఆర్ SMS రాదు కాబట్టి చెక్ చేసుకోవడం అయితే మంచిది. రోజు VO2 అప్రూవ్డ్ వస్తే కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చినా రాకపోయినా మన వరి అయితే అవ్వాల్సిన అవసరం లేదు, మన అప్లికేషన్ అయితే వెరిఫై అయిపోయినట్టనే అర్థం. ఇంకా చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏమైనా పెంచుతారా, రిజిస్ట్రేషన్ డేట్స్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా, మేము రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేదు అని చాలామంది అయితే అడుగుతున్నారు. రిజిస్ట్రేషన్ డేట్స్ మాత్రమే ఎక్స్టెండ్ చేశారు ప్రజెంట్ అయితే. నాకు తెలిసి ఇంక ఇదే లాస్ట్ అనమాట. ఇంకా ఫర్దర్గా రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేయరు. ఆ డేట్స్ మీకు స్క్రీన్ మీద ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి. రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసేసి ఈ మంత్ 25th 9 PM నుంచి ఈ మంత్ 30th 9 PM దాకా అయితే రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేశారనమాట. ఇదే ఇంకా లాస్ట్ ఛాన్స్ అనమాట. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వాళ్ళు తొందరగా అయితే చేసుకోండి. ఇంకా కట్ ఆఫ్ ర్యాంక్స్ సంగతికి వస్తే కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి పెంచే అవకాశం అయితే లేదు. సో ఎవరైతే హోప్స్ అయితే పెట్టుకోబాకండి, కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే పెంచరు. అయినా మాకు హోప్ ఉంది అన్న వాళ్ళు ఎన్టీఆర్ యూనివర్సిటీకి అయితే వెళ్ళి రిక్వెస్ట్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా ఉంటారు.